వెల్కమ్ టు మై ఛానల్ షీలాస్ హోమ్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. క్యారెట్ బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, కారం, ఉప్పు, నూనె, తర్వాత పచ్చిమిర్చి, బే లీఫ్, తర్వాత బంగాళదుంప, ఒక్క బంగాళదుంప తీసుకున్నాను చిన్న పీసెస్ కింద, అది కూడా కట్ చేసుకున్నాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి. తర్వాత జాపత్రి, అనాస పువ్వు ఒక్కొక్కటి తీసుకున్నాను. మొదటగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి దీనిలో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసాను. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే రైస్ మొత్తానికి కావాలి కనుక ఆయిల్ 3 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో గీ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఒక పలావాకు వేసుకోవాలి. దానిలోనే కరివేపాకు, వేసుకోవాలి. అలాగే ఓ 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇది ఒకసారి కలియబెట్టుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. అందులోనే అనాస పువ్వు ఒక చిన్నది, తర్వాత జాపత్రి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతుండగా ఒక మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాను నేను. అది పీసెస్ కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ అంటే ఎవరికి ఎక్కువగా నచ్చదు. ఈ రైస్లో పొటాటో ఒకటి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఎవరైనా తినటానికి ఇష్టపడతారు. అందుకని నేను ఒక పొటాటో వేసుకున్నాను ఇందులో. అలాగే సాల్ట్, మనం సాల్ట్ వేసుకునేటప్పుడు రైస్కి కూడా సరిపడగా వేసుకోవాలి. ఎందుకంటే నేను రైస్లో వేయను, ఇందులోనే వేసి ఒకసారి ఫ్రై చేసుకుని పొటాటో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ తొందరగా ఉడుకుతుంది, పొటాటో తొందరగా ఉడకదు కనుక ముందుగా అది వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు క్యారెట్, బీట్రూట్ పీసెస్ ప్యాన్లో వేసుకోవాలి. నేను బాగా చిన్న చిన్న ముక్కలుగా చేశాను. పెద్ద పీసెస్ కావాలంటే అలా వేసుకోవచ్చు, కానీ బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు అది పెద్ద పీసెస్ కింద ఉంటే తినరు కనుక నేను చిన్న చిన్న పీసెస్ కింద వేసాను. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా సాల్ట్ మొత్తం ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కలపాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. అందులోనే బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాన్ని అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిందండి. దానిలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసాను. కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని
ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది, దాంతో టేస్ట్ సరిగా రాదు. తర్వాత కొద్దిగా మింట్ లీవ్స్ వేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. నేను ముందుగా ఒక గ్లాస్ రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఉడికించుకొని ప్యాన్లో వేసేసుకోవాలి. మొత్తం 2 బీట్రూట్, ఒక మీడియం సైజ్ క్యారెట్స్ 2 వేసాను. దీనికి ఒక గ్లాస్ రైస్ వేసాను. మొత్తం అంతా కలిసే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఈ క్యారెట్ బీట్రూట్ మామూలుగా అయితే ఎవరు తినడానికి అంతగా ఇష్టపడరు కనుక ఈ విధంగా రైస్లా చేసుకొని కొంచెం మసాలా వేసుకుంటే అది ఫ్రైడ్ రైస్ టైప్లో ఉంటుంది కనుక ఇష్టమైన వాళ్ళు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది సర్వింగ్ బౌల్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పెరుగు చట్నీ పెట్టుకుంటే ఇందులో బాగుంటుంది. వేరే కర్రీ అవసరం లేదు. ఇది స్కూల్ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి, ఎవరికైనా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా ఇది బాగుంటుంది. వాళ్ళు తింటారు ఇష్టంగా ఈ విధంగా చేస్తే. లేకపోతే బీట్రూట్ అనేది నచ్చదు ఎవరికి, కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇందులోకి ఇంకా అదే కర్రీలా ఉంటుంది కనుక ఇంకా కర్రీ అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ క్యారెట్ బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి మీరు దీన్ని తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం.